వి సోర్స్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లోకి వచ్చేసాను అనమాట. వీళ్ళకి ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనే చెప్పాలి. ఇలాంటి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసింది వి సోర్స్. ప్రతి స్టూడెంట్ కూడా లాట్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అప్లికేషన్ ప్రాసెస్ లో. పాస్పోర్ట్ దగ్గర నుంచి అప్లికేషన్ కానివ్వండి, అప్లికేషన్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్ చేసి ఇవ్వాలన్నా, ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి, వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, సో ఇట్లా లాట్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఆ లాట్ ఆఫ్ స్టెప్స్ ని మనం ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అన్న, ఇన్ టైమ్ లో స్టూడెంట్ ని పంపించాలన్నా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ స్టాఫ్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మన ఆఫీసులు అన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ లో ఉన్నాము, అండ్ అమీర్పేట్ కానివ్వండి, అక్కడ కూడా సేమ్ 4 floors ఆఫీస్ ఉంటుంది. JNTU ఇస్ ఆల్సో వెరీ బిగ్ ఆఫీస్, అక్కడ కూడా మనకి 4 floors, బట్ వెరీ స్పేషియస్ అండ్ వెరీ లార్జ్ ఆఫీస్ అన్నమాట. అండ్ అమీర్పేట్ తో పాటు JNTU తో పాటు విజయవాడ, వైజాగ్, తిరుపతి, బెంగళూరు అన్ని చోట్ల మనకి బ్రాంచెస్ ఉన్నాయి. సేమ్ ఇదే టైప్ ఆఫ్ సెటప్ అనేది ప్రతి చోట ఉంటుంది. స్టూడెంట్స్ కన్సల్టెన్సీకి ఎందుకు వస్తారు? బికాస్ ఆఫ్ కన్సల్టెన్సీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రాపర్ గా అడ్మిషన్ ప్రాసెస్ చేసిస్తారు, ప్రాపర్ గా స్కాలర్షిప్ అనేది చేసిస్తారు, వీసా ప్రాసెస్ చేసిస్తారు. అన్ని విధాలుగా స్టూడెంట్ కి ఇన్ టైంలో అవుతుంది, ప్రాపర్ గా జరుగుద్ది అనే ఒక్క ఎక్స్పెక్టేషన్ తో మాత్రమే కన్సల్టెన్సీకి వస్తారు. వి సోర్స్ అంటే మార్కెట్ లో ఒక బ్రాండ్ ఉంది. 20 years గా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని మనం ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ కానివ్వండి, అడ్మిషన్ ప్రాసెసెస్ కానివ్వండి, అన్ని మనం చేసి ఇవ్వడం జరిగింది. సో వీ కెన్ సే ప్రౌడ్లీ వీ హ్యావ్ ఎ బ్రాండ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్. ఓకే, ఇంత చేస్తున్నారు కనీసం ₹1 కూడా తీసుకోరని చెప్పేసి కూడా విన్నాం. దాని గురించి కూడా చెప్తారా మరి? యాక్చువల్గా ఏంటి అంటే మనం US, UK, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ అన్ని కంట్రీస్ కి మనం ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు కంట్రీ అనేది ప్రాసెస్ వేరీ చేస్తుంది. సో ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న వీసా కండిషన్స్ కి, అండ్ కమింగ్ టు బడ్జెట్ వైజ్ చూసుకున్నా, నెక్స్ట్ జాబ్ పార్ట్ టైమ్స్ కానీ, ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ పరంగా చూసుకున్నా, PR ఆప్షన్స్ పరంగా చూసుకున్నా, అండ్ దాంతో పాటు ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏదైతే డబ్బులు పెడుతున్నామో ఆ డబ్బులు అనేది మనం ఫాస్ట్ గా ఎర్న్ చేసుకోవాలి, లోన్ క్లియర్ చేసుకోవాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే గనక UK ఈజ్ ఎ బెస్ట్ కంట్రీ. UK కనుక చూసుకుంటే మనకి కేవలం 12 లక్షల్లో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది ఇక్కడ కూడా కాదు కదండి, ఇండియాలో కూడా 12 లక్షలు చేయలేము మనం. అలాంటిది అక్కడ మాస్టర్స్ యూకేలోనే అయిపోతుంది. యూకేలో మాస్టర్స్ 12 lakhs లో కంప్లీట్ చేసుకునే యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మాస్టర్స్ చదువుకోవడం అనేది అందరూ పిల్లలు చదువుకుంటారు, బట్ తక్కువ బడ్జెట్ లో చదువుకోవాలి, మంచి ర్యాంక్ ఉన్న యూనివర్సిటీస్ లో చదువుకోవాలి, మంచి ఎక్స్పోజర్ ఉండాలి. సో మంచి ఫెసిలిటీస్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ అందించే యూనివర్సిటీస్లో చదువుకోవాలి. అట్లాంటి యూనివర్సిటీస్లో 12 lakhs నుంచి స్టార్ట్ అయ్యి మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి.